హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ రాగా బ్లాగ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ డాగీ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలీదు. కానీ వచ్చేసి మా షాప్ ముందు ఇలా కూర్చొని ఆటలు చేస్తుంది, అల్లరి చేస్తుంది. నిజంగా నోరు లేని కుక్కలకి చాలా విశ్వాసం ఉంటుంది అని అందరూ అంటారు కదా. నిజంగా ఫ్రెండ్స్, కుక్కలకి చాలా విశ్వాసం ఉంటుంది. ఇది మేము పెంచేది కాదు, మా దగ్గర ఉండేది కాదు, మాతో ఉండేది కాదు. జస్ట్ ఇలా తలపైన చేయి పెట్టి ఇలా ప్రేమగా నేను తడుముతూ ఉంటే అది ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా నా చేయిని పట్టుకొని, నా చేయిని తాకుతూ, నా చేయిని నాకుతూ అసలు ఎలా ఉందో నాకు అర్థం కావటం లేదు. కానీ కుక్కలకి ఆ విశ్వాసం ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు వేరే కుక్కలు మనము వేరే కుక్కల దగ్గరికి వెళ్తే అవి కొరుకుతాయని మనం చాలా భయపడతాం కదా. ఇది చూడండి, దాని మీద చేసి నిమురుతున్నా కూడా నన్నైతే ఏమీ అనటం లేదు. ప్రేమ చేస్తూ ఉంది. ప్రేమ చేస్తూ ఉంటే ఇంకా అది హ్యాపీగా ఫీల్ అవుతుంది అట్టుంది. నిజంగా నోరు లేవు కదా ఫ్రెండ్స్, వీటికి నోటి లేని జీవాలు, మూగ జీవాలు. కొడితే భయం, పెడితే ఆశ అన్నట్టు. పెడితేనేమో దగ్గరికి వస్తాయి, కొడితేనేమో దూరంగా పోతాయి. నోరు లేని మూగజీవులు ఎక్కడైనా కనిపిస్తే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి వాటికి ఏవైనా పెట్టడానికి ప్రయత్నించండి. చూడండి, నేను కొరుకుతుందేమోనని కాలు కూడా పెట్టాను, అయినా కొరకట్లేదు. ఇంకా ఆడుకోమంటుంది. అది కాళ్ళతోటి ఆడుతుంది, నేను కూడా కాళ్ళతోటి ఆడుతున్నాను. దానిలో నేను ఆడలేను కదా, పొర్లుతూ. సో అంతా ఇంత కాదు. నేను రీల్స్ పోస్ట్ చేస్తుంటే ఆ రీల్స్కి కూడా పోజింగ్ ఇచ్చిందనమాట ఈ డాగి. సో పాపం ఆకలేసిందని ఇంకా పెరుగన్నం కలిపేసి చాలాసేపటి నుంచి కూర్చుంది. దానికి అన్నం కలుపుదాము, నోరు ఉండదు కదా, చెప్పదు కదా నాకు అన్నం ఆకలేస్తుంది అనేసి. ఇక నేను వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో నుంచి అన్నం తీసుకొని వచ్చేసి కలిపేసి ఈవిడ గారికి అన్నం పెట్టాను. ఈవిడ గారు చూడండి ఎంత బాగా తింటుందో, తినేస్తుంది హాయిగా. దానికి తన మన పరాయి అని ఏ భేదం ఉండదు అసలు. నిజంగా పైనున్న దేవుడి ఆట ఎంత విచిత్రంగా ఉంటుంది కదా అసలు. ఏదైనా సరే ఇది మన దగ్గరికి రావాలి అని ఉంటే ఎలా అయినా వస్తుంది అన్నట్టు, ఎక్కడ ఉన్నా వస్తుంది. ఇప్పుడు ఈ డాగీకి రాసి పెట్టి ఉంది, నా చేతు తినాలి అని రాసి పెట్టి ఉంది. సో అంటారు కదా, మామూలుగా అందరూ అంటూ ఉంటారు కదా, ప్రతి బియ్యం గింజ పైన నీ పేరు రాసి ఉంటుంది అనేసి. సో ఇది తినాలి, పెరుగుతో తినాలి అని రాసి పెట్టి ఉందట్టుంది. అందుకని ఇక్కడికి వచ్చి అన్నం తింటుంది. మా డాగి ఉండేది